T9 TV రిపోర్ట్ నేను సాయి సుధా. నేను ప్రియాంక. 2 స్టేట్స్ రిపోర్ట్ లో ముందుగా ఏపీ అప్డేట్స్ చూస్తే సీఎం చంద్రబాబు ఢిల్లీకి బయలుదేరారు. 2 రోజుల పాటు అక్కడే గడపనున్న ఆయన రేపు కేంద్ర మంత్రులతో సమావేశమవుతారు. ఎల్లుండి నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొంటారు. సమావేశం తర్వాత అదే రోజు ఏపీకి రానున్న చంద్రబాబు నేరుగా సొంత నియోజకవర్గమైన కుప్పం వెళ్తారు. ఇక సీఎం ఢిల్లీ పర్యటనపై మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ ఢిల్లీ నుంచి లైవ్ ద్వారా మరింత సమాచారం అందిస్తారు. నవీన్. రాత్రి సరిగా 8 గంటల ప్రాంతాల్లోనే చంద్రబాబు నాయుడు ఢిల్లీకి కూడా చేరుకున్నటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా రేపు దాదాపు 7 మంత్రులను కూడా కలిసేటువంటి అవకాశం ఉంది. దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా కొద్దిసేపటి క్రితమే సీఎంఓ కార్యాలయం నుంచి కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి నెలకొన్నాయి. అయితే ఎల్లుండి జరగబోయేటువంటి నీతి ఆయోగ్ సమావేశంలో కూడా చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. ముఖ్యంగా రేపటి సంబంధించినటువంటి షెడ్యూల్ చూసుకుంటే మాత్రం రేపు ఉదయం 10 గంటల నుంచి ఇటు కేంద్ర మంత్రులను కూడా కలిసేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. మొదటిగా 10 గంటలకి ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తోటి చంద్రబాబు నాయుడు భేటీ అవుతారు. ముఖ్యంగా గ్రీన్ ఎనర్జీ సంబంధించినటువంటి ప్రాజెక్ట్ సంబంధించినటువంటి అంశాలపైనే వారు కీలకంగా చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరోవైపు 11 గంటలకి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తోటి చంద్రబాబు నాయుడు భేటీ అవుతారు. ఇందులో వెల్ డిఫెన్స్ సంబంధించినటువంటి కాంప్లెక్స్ సంబంధించినటువంటి అంశాలపైనే వీరు కీలకంగా చర్చించేటువంటి అవకాశాలు కూడా తెలిసింది. ఇక మరోవైపు 12 గంటల ప్రాంతంలోనే ఇటు జలశక్తి మంత్రి ఆ పార్టీని కూడా వారు భేటీ అయి ఇటు నీటికి సంబంధించిన అంశాలు కావచ్చు, ఇటు మౌలిక సదుపాయాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా కీలకంగా చర్చించేటువంటి అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తుంది. అంటే రేపటికి ఉన్నటువంటి షెడ్యూల్ అవుతుందో రేపు ఉదయం నుంచి రాత్రి వరకు చంద్రబాబు నాయుడు ఢిల్లీలో బిజీగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా రాష్ట్రం సంబంధించినటువంటి అంశాలపైనే కేంద్ర మంత్రులతో కూడా చర్చించి ఖచ్చితంగా రాష్ట్రానికి ఇచ్చినటువంటి హామీలు, రాష్ట్ర ప్రజలకి ఇటీవలే ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, పెండింగ్లో ఉన్నటువంటి అంశాలపై చర్చించేందుకు రేపు ఈ మంత్రులతోటి అపాయింట్మెంట్ కూడా తీసుకున్నటువంటి పరిస్థితి నెలకొని ఇక మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా చర్చించేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఆర్థిక రూట్ మ్యాప్ సంబంధించినటువంటి అంశాలపై కూడా వారు చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు ఆర్థికంగా కొంత డబ్బులు సంబంధించినటువంటి విషయాలు కూడా పై వారు చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. మళ్ళీ రేపు సాయంత్రం 4 గంటల ప్రాంతంలోనే ఇటు మరో 2 కేంద్ర మంత్రులతో కూడా వారు భేటీ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ముఖ్యంగా హోంమంత్రి అధ్యక్షతలో జరుగుతున్నటువంటి ఒక కీలకమైనటువంటి సమావేశం ఇది. అంటే రేపు సాయంత్రం హోంశాఖ నేతృత్వంలోని ఒక సమావేశం జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా కొత్త క్రిమినల్ చట్టాలకు సంబంధించినటువంటి అంశాలు అవి ఏ విధంగా ఇంప్లిమెంట్ అవుతున్నాయి, ఏ విధంగా ముందుకు వెళ్తున్నాయనే అంశాలపై కూడా చంద్రబాబు నాయుడు ఈ సమావేశంలో కూడా పాల్గొన్నటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక రాత్రి 9 గంటల ప్రాంతాల్లో ఇటు ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అశ్విని వైష్ణవ్తో కూడా వారు చర్చించేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. డిజిటల్ మౌలిక సదుపాయాలకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, ఇంకా రాష్ట్రంలోకి రావాల్సినటువంటి అంశాలు కొన్ని పెండింగ్లో ఉన్నాయి కాబట్టి ఈ అంశాలపై కూడా వారు చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి రేపు ఉదయం 10 గంటల నుంచే ఈ యొక్క షెడ్యూల్స్ కూడా ఫిక్స్ కావడం జరిగింది. రేపు రాత్రి 9 గంటల వరకు చంద్రబాబు నాయుడు దాదాపు 7 కేంద్ర మంత్రులు కూడా కలిసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అనేక అంశాలపై కూడా వారు చర్చించేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. కాబట్టి మరోవైపు ఎల్లుండి ఉదయం 10 గంటల ప్రాంతంలోనే భారత్ మండపంలో జరగబోయేటువంటి నీతి ఆయోగ్ సమావేశంలో కూడా చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. ముఖ్యంగా ఆ నీతి ఆయోగ్ సమావేశంలో రాష్ట్రం సంబంధించినటువంటి అంశాలతో పాటు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి రూట్ మ్యాప్ ఏ విధంగా ఉండాలనే అంశాలపై కూడా ఈ యొక్క నీతి ఆయోగ్ సమావేశంలో కూడా చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. తిరిగి ఆ ఎల్లుండి సాయంత్రం మళ్ళీ ఇక్కడి నుంచి నేరుగా అమరావతి కూడా బయలుదేరేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రియాంక. రైట్ నవీన్, థ్యాంక్ యూ. ఇక గుంటూరులో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పర్యటించారు. నగరానికి రాబోయే 20 ఏళ్ల వరకు తాగునీటి సమస్య రాకుండా చేస్తామన్నారు. ప్రణాళికాబద్ధంగా ప్రాజెక్టులను పూర్తి చేస్తామని వెల్లడించారు. తాగునీటి సరఫరా అవసరాలను ప్రాతిపదికన 3 ప్రాంతాలుగా గుర్తించామని, ఆయా ప్రాంతాలకు నీరు అందించడానికి కూటమి ప్రభుత్వం 362 కోట్ల నిధులను మంజూరు చేసిందని గుర్తు చేశారు. దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ కొండలరావు అందిస్తారు.
20 ఏళ్ళలో గుంటూరు నగరంలో తాగునీటి సమస్య లేకుండా ప్రణాళిక రూపొందిస్తున్నట్టు కూడా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పిన నేపథ్యంలో ఏదైతే గుంటూరు మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అధ్యక్షతన కమిషనరుతో పాటు గుంటూరు తూర్పు పశ్చిమ నియోజకవర్గం పత్తిపాడు ఎమ్మెల్యే అందరూ కూడా కూర్చొని దీనికి సంబంధించి 20 ఏళ్ళ దాకా ప్రణాళిక సంబంధించి కూడా రూపొందించడం జరిగింది. ఎలాంటి సాగునీటి సమస్య లేకుండా కూడా ఏదైతే పెమ్మసాని చంద్రశేఖర్ ఏదైతే 3 ప్రాంతాలుగా ఈ తాగునీటి సమస్యను విభజించి ఏదైతే గోరెంట్ల పైప్ లైన్కి సంబంధించి దాదాపు ఏదైతే 362.33 కోట్ల రూపాయల వ్యయంతో తాగునీటి సమస్యను తీర్చేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు సేకరించి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడిన తర్వాత దీనికి సంబంధించి 362 కోట్ల రూపాయలకు సంబంధించి తాగునీటి సమస్య లేకుండా ప్రణాళికని రూపొందించినట్టు కూడా తెలుస్తున్న సందర్భం అయింది. ఏదైతే తాగునీటి సమస్యకు సంబంధించి అమృతసర్కి సంబంధించి కూడా ఏదైతే అమృత 2.0 నుంచి 362 కోట్లకు 331.10 కోట్లకు ప్రణాళిక రూపొందించి ఈ తాగునీటి సమస్యకు అందించి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏదైతే రాజధానిలో ప్రాంత విలీన గ్రామాలు కావచ్చు, గుంటూరు మున్సిపల్కి సంబంధించి విలీన గ్రామాల్లో కూడా ఎక్కడ కూడా ప్రజలు ఇబ్బంది కలగకుండా రాబోయే 20 ఏళ్ళకు సంబంధించి కూడా తాగునీటి సమస్యను తీర్చే విధంగా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోనున్నట్టు కూడా తెలుస్తుంది. గతంలో ఏదైతే 2014 నుంచి 19 వరకు కూడా గుంటూరు నగరానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి అప్పటి ఎంపీ గల్లా జయదేవ్ నిధులు సేకరించి అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి సంబంధించి కూడా పూర్తిగా ప్రణాళిక చేసి పూర్తయిన సందర్భంలో ఇప్పట్లో ఏదైతే అమృత్ 2.0 కింద కూడా తాగునీటి సమస్య లేకుండా గుంటూరు నగరపాలక సంస్థకు సంబంధించి శివారు గ్రామాల్లో కూడా తాగునీటి సమస్య లేకుండా ప్రజలందరూ తాగునీటికి ఇబ్బంది పడకుండా కూడా ప్రణాళిక రూపొందించి మున్సిపల్ కమిషనర్ సంబంధించి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కూటమి ప్రభుత్వం ఏదైతే జనసేన తెలుగుదేశం బీజేపీ అధికారంలో వచ్చిన తర్వాత ఒక్కొక్క సమస్యని కూడా తీర్చుకుంటూ ప్రజాదరణ పొందుతూ కూడా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ దీనికి సంబంధించి అమృత్ 2.0 కింద కూడా 362.33 కోట్ల రూపాయలతో గుంటూరు నగర ప్రజల దాహోర్తి తీర్చే విధంగా కూడా అడుగులు ముందుకు వేస్తున్నారు. ఏ ఒక్క ప్రజలు కూడా ఏదైతే తాగునీటికి ఇబ్బంది పడకూడదంటూ కూడా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తీసుకున్న నిర్ణయానికి ప్రజలు కూడా హర్షిస్తున్నారు. ఈ నిర్ణయాన్ని తెలుగుదేశం పార్టీ అధికారంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటే ప్రజలందరూ కూడా ఆనందంగా ఉంటారంటూ కూడా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పిన నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తాగునీటి సమస్య కావచ్చు, రోడ్లు కావచ్చు, ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వంలోనే సాధ్యం అంటూ కూడా పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పిన నేపథ్యం రాబోయే 20 ఏళ్లలో తాగునీటి సమస్య గుంటూరు నగరంలో లేకుండా చేస్తానంటూ కూడా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పిన నేపథ్యం అయితే కనపడుతుంది. కెమెరా పర్సన్ పవన్తో కొండలరావు, గుంటూరు. నెల్లూరు జిల్లాలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచి శ్రీరామ మందిరాలు, ఆంజనేయ స్వామి దేవస్థానాల్లో భక్తులు విశేష పూజలు నిర్వహిస్తున్నారు. జై శ్రీరామ్, జై హనుమాన్ నామస్మరణలతో ఆలయ ప్రాంగణాలు మార్మోగుతున్నాయి. మరోవైపు జిల్లా వ్యాప్తంగా హనుమాన్ ర్యాలీలు కూడా నిర్వహిస్తున్నారు. ఇక దీనిపై పూర్తి సమాచారం మా సీనియర్ కోఆర్డినేటర్ మురళీకృష్ణ అందిస్తారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచి కూడా ఆంజనేయ స్వామి ఆలయాలకు భక్తులు భారీ సంఖ్యలో చేరుకుని ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం నెల్లూరులోని శబరి శ్రీరామ్ క్షేత్రం వద్ద ఉన్నాం. విజువల్స్లో కూడా చూడొచ్చు. స్వామివారికి ఉదయం నుంచి 1,00,000 మల్లెలార్చన, అదేవిధంగా ఆకు పూజలు కూడా వేడుకగా నిర్వహించారు. అయితే ఇందుకు సంబంధించి ఎలాంటి పూజలు చేశారనే విషయం తెలుసుకోవడానికి మనతో పాటు అర్చకులు ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. స్వామి, ఇవాళ ఎలాంటి పూజలు జరిగాయి, భక్తులు ఎంతమంది వచ్చారు? జై శ్రీరామ్. గత 3 రోజులుగా జరుగుతున్నటువంటి హనుమత్ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజున స్వామివారి హనుమత్ జయంతి
పురస్కరించుకొని ఉదయం 6 గంటల నుంచి స్వామివారికి విశేషమైనటువంటి పంచామృత స్నపన, తదనంతరము హోమ కార్యక్రమము, తదనంతరము విశేషమైనటువంటి లక్ష మల్లికా పుష్పమాలతో స్వామివారికి విశేషమైన అర్చన చేయడం జరిగింది. ఏ ఋతువులో లభించేటువంటి పుష్పంతో ఆ ఋతువులో భగవంతునికి అర్చన చేస్తే పరిపూర్ణమైనటువంటి ఫలితం ఉంటుందని ఆర్యోక్తి. కాబట్టి ఈ వసంత ఋతువులో దొరికేటువంటి మల్లికా పుష్పాలతో అనగా మల్లెపూలతో స్వామివారికి అర్చన చేయటం ప్రీతి అన్నమాట. అటువంటి అర్చనా కార్యక్రమం స్వామివారికి చేసి కాసేపట్లో పూర్ణాహుతితో ఈ హనుమత్ జయంతి ఉత్సవాలు పరిసమాప్తమవుతాయి. హనుమత్ జయంతి రోజు ఎలాంటి పూజలు చేస్తే భక్తులకు పుణ్యఫలం? పూజా ఫలితం అనేటువంటిది మన భక్తిని అనుకూలించి ఉంటుంది. ఇక్కడ ఒక వస్తువు సమర్పిస్తేనే భగవంతుడు ప్రీతి చెందుతాడనే కన్నా కూడా భగవంతుడు మనకి ఇచ్చినటువంటి శక్తికి పత్రం పుష్పం ఫలం తోయం యదేమేవా ప్రేయచ్చితే అని భగవద్గీత చెబుతుంది. దానిని అనుసరించి భగవంతునికి సమర్పించేటువంటి ఆంజనేయ స్వామి ప్రీతిగా తమలపాకులు లేదా ఈ మాసంలో లభించేటువంటి మల్లెపూలు ఇటువంటివి సమర్పించి, మామిడి పళ్ళు లభించేటువంటి ఈ మాసంలో మామిడి పళ్ళు లేదా అరటి పళ్ళు ఇటువంటి పదార్థాలు భగవంతుడికి అర్చనలో వినియోగించి పూజలు చేసినట్లయితే పరిపూర్ణమైనటువంటి హనుమద్ అనుగ్రహాన్ని మనం పొందగలము. ఇది రామాయణ అంతర్గతమైనటువంటి విషయం. హనుమంతుడికి ప్రీతికరమైనటువంటి కదలీ ఫలములు. ఇక్కడ ఉత్సవాలు కూడా గత కొద్ది రోజులుగా జరుగుతున్నాయి. ఎప్పటిదాకా కొనసాగితే ఏ ఉత్సవాలు చేస్తాం? 16వ తేదీ సాయంత్రం 5 గంటలకు హనుమాన్ చాలీసా అఖండ పారాయణతో ప్రారంభమైనటువంటి ఈ హనుమత్ జయంతి ఉత్సవాలు 72 గంటల పాటు నిర్విరామంగా హనుమత్ చాలీసా పారాయణ చేయడం జరిగింది. తదనంతరం 19వ తేదీ నాడు సాయంత్రం 5 గంటలకు అంకురార్పణతో పూజా కార్యక్రమాలు ప్రారంభమై ఈరోజు 22వ తేదీ అయినటువంటి హనుమత్ జయంతిని పురస్కరించుకొని ఈరోజు రాత్రి దాకా విశేషమైనటువంటి పూజలు, గ్రామోత్సవము కూడా జరుగుతుంది. ఉదయం కార్యక్రమాల్లో భాగంగా అభిషేకము, తదనంతరము హోమము, తర్వాత వచ్చేసేసి లక్ష మల్లికా పుష్పార్చన, ఇప్పుడు పూర్ణాహుతి జరుగుతుంది. కాసేపట్లో భక్తులందరికీ అన్నదాన వితరణ జరిగి తదనంతరం సాయంత్రం 7 గంటలకు భక్తులందరికీ ఇంట్లో ఉండేటువంటి 10 సంవత్సరాల లోపల చిన్నపిల్లలకు ఉచితంగా ఆంజనేయ స్వామి వారి ప్రతిమను $20 బహుకరించడం జరుగుతుంది. 7:30 గంటలకు స్వామివారికి విశేషమైన శోభాయమానమైనటువంటి అలంకారంతో గ్రామోత్సవం జరుగుతుంది. ఈ గ్రామోత్సవంతో ఈ హనుమత్ జయంతి ఉత్సవాలు పరిసమాప్తం అవుతాయి అన్నమాట. ఇది మొత్తం మీద తీసుకుంటే ఏదైతే విజువల్స్లో కూడా భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చి ఇవాళ ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తున్నారు. అయితే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దేవస్థానాల్లో విశేష పూజలు జరుగుతున్నాయి. జై హనుమాన్ జై శ్రీరామ్ అంటూ కూడా ఉదయం నుంచి భక్తులు ఆలయాలకి తరలి వచ్చి అక్కడ స్వామివారిని దర్శించుకుని పూజలు చేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. ఇది నెల్లూరు జిల్లా వ్యాప్తంగా హనుమత్ జయంతిలో తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వంశీతో కలిసి మురళీకృష్ణ, 99 టీవీ, నెల్లూరు నుంచి. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు జరిగాయంటూ కాళేశ్వరం కమిషన్ కేసీఆర్కు నోటీసులు ఇవ్వటాన్ని బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోయిందని, 30% కమిషన్ల కాంగ్రెస్గా మారిపోయిందని విమర్శిస్తున్నారు. ఈ విమర్శల నుండి ప్రజల దృష్టి మరల్చేందుకే కేసీఆర్కు నోటీసులు ఇచ్చారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విరుచుకుపడ్డారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం అని, లక్షల ఎకరాలకు సాగునీరు కాళేశ్వరం ద్వారా అందుతున్నాయని గుర్తు చేశారు. అలాంటి కాళేశ్వరంపై అవకతవకలు జరిగాయంటూ కేసీఆర్కు నోటీసులు ఇచ్చి కాంగ్రెస్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని మండిపడ్డారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి తేజ అందిస్తారు. కాళేశ్వరం విషయంలో తీవ్ర అవకతవకలు జరిగాయంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం కమిషన్ను ఏర్పాటు చేసి ఈ కమిషన్ నుంచి కూడా కేసీఆర్కు నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యంలో మొత్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులపైన, కాంగ్రెస్ పార్టీ పాలకులపైన అయితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ముక్త కంఠంతో కూడా విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితి, చాలా తీవ్ర స్థాయిలోనే విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పైన ప్రత్యేకించి కేసీఆర్కు నోటీసులు ఇవ్వడం అంటే అది తెలంగాణ యొక్క ఆత్మగౌరవాన్ని కించపరచడమే. ప్రతి ఒక్క తెలంగాణకు సంబంధించినటువంటి తెలంగాణ ప్రజలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరి గుండెను కూడా హింసించడమే అనేటువంటి స్థాయిలో కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటేనే దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా సాగు ఎకరాలకు 1,00,000 ఎకరాల వరకు కూడా సాగునీరు అందించినటువంటి ఘనత కేసీఆర్కి కాళేశ్వరం ప్రాజెక్టుకే దక్కుతుందని చెప్పి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా ఇటు గంగుల కమలాకర్ కూడా మాట్లాడుతూ కనీసం ఇటీవల గుల్జార్ హౌస్ చార్మినార్ దగ్గర జరిగినటువంటి
జరిగినటువంటి అగ్ని ప్రమాద ఘటనలో 17 మంది మృత్యువాత పడితే కనీసం అక్కడికి వెళ్ళి పరామర్శించడానికి ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఖాళీ లేదు, సమయం లేదు. కానీ ఇక్కడ అంటే కేవలం కక్ష సాధింపు చర్యగా అంటే కాంగ్రెస్ పార్టీకి రోజు రోజుకి కాంగ్రెస్ పార్టీ పట్ల పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఆదరణ తగ్గిపోతుంది, అదేవిధంగా గ్రాఫ్ పడిపోతుంది. దీనికి 30% కమిషన్లు కాంగ్రెస్ పార్టీ తీసుకుందే కమిషన్ అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది 30% కమిషన్లు తీసుకునేటువంటి కమిషన్ కాంగ్రెస్గా మారిపోయింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పూర్తిగా పడిపోతున్నటువంటి నేపథ్యంలో డైవర్షన్ పాలిటిక్స్కి కాంగ్రెస్ తెరలేపింది అనేటువంటి స్థాయిలో కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ నాయకులతో విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. ఏదైనా కానీ కేసీఆర్ కొట్లాడి తెలంగాణ రాష్ట్రం కోసం 60 సంవత్సరాల తెలంగాణ కళ సాకారం చేయడం కోసం, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదురొడ్డి, ఆంధ్ర పాలకులకి ఎదురొడ్డి, ఢిల్లీ పాలకులకు కూడా ఎదురొడ్డి మరి కొట్లాడి ఈ యొక్క రాష్ట్రాన్ని సాధించారు. అప్పుడే కేసీఆర్ భయపడలేదు. ఇలాంటి కమిషన్ ఇచ్చేటువంటి నోటీసులకు ఏమాత్రం కూడా భయపడేటువంటిది లేదు అనేటువంటిది అయితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అయితే తేల్చి చెప్తున్నటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా అంటే సామాన్య కార్యకర్త దగ్గర నుంచి పెద్ద స్థాయి నాయకుల వరకు, రాష్ట్ర స్థాయి నాయకుల వరకు కూడా అందరూ కూడా కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వటాన్ని మాత్రం తీవ్రంగా తప్పుపడుతున్నారు. వారంతా కూడా తీవ్ర స్థాయిలో ఖండిస్తున్నటువంటి పరిస్థితి. దీనిపైన పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటాము, పూర్తి స్థాయిలో పోరాటానికి సిద్ధమవుతాము, ఏ విధమైనటువంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నాము. ఈ కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ ఎన్ని చేసినప్పటికీ కూడా ప్రజాక్షేత్రంలో గెలవబోయేది తామే, ప్రజలంతా కూడా తమ పక్షానే ఉన్నారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అయితే ముక్త కంఠంతో చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా కాళేశ్వరం కమిషన్ విషయంలో కేసీఆర్కు నోటీసులు ఇవ్వటాన్ని మాత్రం ఇటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తప్పుపట్టడమే కాకుండా ఇది పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెను సంచలనంగా మారింది, తీవ్ర దుమారాన్ని రేపుతుంది అన్నట్లుగానే మనం ప్రధానంగా చెప్పాలి. సీనియర్ వీడియో జర్నలిస్ట్ సునీల్తో తేజ 99 టీవీ హైదరాబాద్. ములుగులో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అధికార పార్టీ నేతల అండదండలతో ఇష్టానుసారంగా మట్టి తవ్వకాలు జరుపుతున్నారు. విచ్చలవిడిగా మట్టిని తరలిస్తున్నా అధికారులు మాత్రం అటువైపు వెళ్లడం లేదు. అంతేకాదు కనీసం ఫోన్ చేస్తే కూడా ఎలాంటి సమాధానం ఇవ్వటం లేదు. దీంతో మట్టి మాఫియాదారులను అరికట్టేవారు లేరా అని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి మట్టి తరలింపును అరికట్టాలని కోరుతున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ములుగు ప్రతినిధి సంపత్ అందిస్తారు. వెల్కమ్ టు 99 టీవీ. నేను మీ సంపత్. ప్రస్తుతానికి మనం ములుగు జిల్లా ఏడీ మైనింగ్ ఆఫీస్ దగ్గర ఉన్నాం. ఏడీ మైనింగ్ ఆఫీస్లో ఎప్పుడు చూసినా ఏడీ మైనింగ్ గారు అందుబాటులో లేకపోతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ములుగులో ఉన్నటువంటి మైనింగ్స్ పై సమాచారం అందుకుందామంటే ఎప్పుడు చూడు నేను ఫీల్డ్ మీదకి వెళ్ళాను, ఫీల్డ్లో ఉన్నారని చెప్పి తెలియపరుస్తున్నారు. ఎప్పుడు చూసినా కూడా కుర్చీ మాత్రం ఖాళీగా కనపడుతుంది. ములుగు జిల్లాలో విచ్చలవిడిగా గ్రావెల్ తవ్వుతున్నారు. గ్రావెల్ తవ్వడానికి మాకు పర్మిషన్ ఉంది, మాకు అన్ని రకాలుగా అండదండలు ఉన్నాయని చెప్పి మట్టి మాఫియా మాత్రం రుచికపడుతుంది. ఇష్టానుసారంగా మట్టి తవ్వకాలు చేపడుతున్నారు. ఓ దిక్కు రెవెన్యూ అధికారులను అడిగినట్లయితే మాకు ఎటువంటి సంబంధం, మాకు పూర్తిగా మైనింగ్ సంబంధించిన మైనింగ్ అధికారులకే ఇది తెలుస్తాయని చెప్పని ఇటు రెవెన్యూ అధికారులు తెలియపరుస్తున్నారు. మనం చూసుకున్నట్లయితే మైనింగ్ అధికారుల ఆఫీస్కి వచ్చినట్లయితే చూసుకున్నట్లయితే ఇక్కడ మాత్రం ఒక్క అధికారి కూడా లేడు. ఒక్క అధికారి కూడా లేకపోవడం, ఈ యొక్క కుర్చీలు ఖాళీగా కనిపిస్తున్నాయి. అవుట్ సోర్స్ సంబంధించినటువంటి కంప్యూటర్ ఆపరేటర్ ప్లస్ ఇక్కడ ఒక అటెండర్ తప్ప ఈ ఆఫీస్కి ఎవరు లేకపోయారు. మనం దీనిపై ములుగు జిల్లాలో విచ్చలవిడిగా గ్రావెల్ తవ్వుతున్నారు, మట్టి విచ్చలవిడిగా మట్టిని కూడా తోడేస్తున్నారు. దీనిపై సమాచారం ఎవరిని అడగాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ములుగు జిల్లా ప్రజలకు మాత్రం అర్థం కాని పరిస్థితిలో ఉంది. మన స్థానికంగా ఉన్నటువంటి మైనింగ్ ఏడీ జయరాజ్ గారిని మనం ఫోన్లో సంప్రదించగా కనీసం కూడా ఫోన్ ఎత్తలేని పరిస్థితిలో ఈ యొక్క అధికారులు ఉన్నారని మనం చెప్పచ్చు. మరి మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క సమాచారం ఎవరు అందిస్తారు, ఈ యొక్క మైనింగ్ మీద ఎవరిస్తారు? మనం చూసుకున్నట్లయితే అటు మల్లంపల్లికి సంబంధించినట్టు ఉమ్మర్ఖాన్ భూమిలో కూడా విచ్చలవిడిగా పర్మిషన్ ఒకటి, అక్కడ తవ్వే సొరంగాలు మరొకటి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే గుట్ట వంటి కూడా విచ్చలవిడిగా గ్రావెలు తవ్వుతున్నారు, గుట్టలు తరిగిపోతున్నాయి. మైనింగ్ అధికారులు ఉన్నట్ట లేనట్ట, ములుగు జిల్లా అధికారులు ఏం చేస్తున్నారు, దీనిపై అసలు స్పందన ఎందుకు లేదని చెప్పి ములుగు జిల్లాలో మైనింగ్ అధికారులు ఉన్నట్ట లేనట్ట, ఉంటే సమాచారం ఎవరు అందిస్తారు, మైనింగ్ సంబంధించినటువంటి సమాచారం కూడా ఎవరిని అడగాలని చెప్పి ములుగు జిల్లా ప్రజలైతే దిక్కు ఆందోళన చెందుతున్నారు. ఏదేమైనప్పటికీ మైనింగ్ అధికారులు తక్షణమే వారానికి ఒక్కసారైనా కూడా ములుగు ఆఫీస్ మైనింగ్ జిల్లా హెడ్ క్వార్టర్ అయినప్పటికీ జిల్లా హెడ్ క్వార్టర్లో అధికారులు ఏడీతో పాటు కింది స్థాయి అధికారులు కూడా ఎవరు లేకపోవడంతో మైనింగ్ సంబంధించినటువంటి సమాచారం తెలుసుకోవాలంటే ములుగు జిల్లా ప్రజలకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. కావున ఇప్పటికే పై అధికారులు స్పందించి మైనింగ్ అధికారులపై చర్యలు తీసుకోవాలి, లేకపోతే మైనింగ్ అధికారులు
సిబ్బంది లేకపోతే సిబ్బందిని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఇక్కడ నుండి ప్రజలైతే కోరుతున్నారు. ఏదేమైనప్పటికీ మైనింగ్ సంబంధించిన పూర్తి సమాచారం అందే విధంగా ఇక్కడ ములుగు జిల్లా ప్రజలకు అందించే విధంగా అధికారులు ఏర్పాటు చేయాలని చెప్పి ఇక్కడ నుండి ప్రజలైతే కోరుతున్నారు. కెమెరామెన్ రవీందర్తో సంపత్, 99 టీవీ, ములుగు జిల్లా. ఛత్తీస్గఢ్లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని తెలంగాణ ప్రజా ఫ్రంట్ రాష్ట్ర కో కన్వీనర్ సంజీవరావు అన్నారు. ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరపాలని సంజీవరావు కోరారు. ఈ మేరకు ఖమ్మం నగరంలో రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, హక్కుల సంఘాలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. మావోయిస్టులను పట్టుకొని మరీ కాల్చివేస్తున్నారని, ఎన్కౌంటర్లపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని కోరుతున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించిన మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ చిరా రవి అందిస్తారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కార్యదర్శి బసవరాజు ఏదైతే ఉన్నారో తను ఇప్పటికే మావోయిస్టుల్ని మట్టుపెట్టిన సందర్భం నెలకొంది. దాంతోపాటుగా దాదాపు 30 మంది మావోయిస్టులను కూడా ఏదైతే కేంద్ర బలగాలు ఎన్కౌంటర్ చేసినటువంటి చెప్పిన నేపథ్యంలో దేశంలో నిరసన వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రజా సంఘాల నుంచి పెద్ద ఎత్తున ఇప్పటికే దాని మీద ఒక నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆదివాసీ సంఘం జాతీయ కన్వీనర్ అయినటువంటి రమణ లక్ష్మి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రధానంగా దేశంలో ఏదైతే ప్రధానంగా మావోయిస్టులను ఏరివేత లక్ష్యంగా పనిచేస్తున్న సందర్భం ఒకవైపు నెలకొన్నది. ఆదివాసీ సంఘ నాయకుడిగా ఆదివాసీ ప్రాంతాల్లో ఎక్కువ ఎన్కౌంటర్లు జరుగుతున్న సందర్భంలో ఆదివాసీ నాయకులుగా మీరు ఎలా స్పందిస్తున్నారు? అయితే వాస్తవంగా మరి మధ్య భారతదేశంలో ఉన్నటువంటి ఏదైతే ఖనిజ సంపద ఉన్నదో ఛత్తీస్గఢ్ కానీ, ఒరిస్సా కానీ, మహారాష్ట్ర కానీ మరి మిగతా ప్రాంతాలు మొత్తం కూడా చూసినట్టు మధ్య భారతం ఉన్నటువంటి 7 రాష్ట్రాల్లో ఈనాడు మొత్తం ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ ఖనిజాన్ని 29 రకాలైనటువంటి ఖనిజాన్ని సంపదని తీసుకుపోవడం కోసం ఈనాడు మరి ఆ ప్రాంతంలో ఏదైతే ఆదివాసీలకు అండగా ఉన్నటువంటి మావోయిస్టు పార్టీని అంతం చేయడానికి ఒక లక్ష్యంతో ఈనాడు కగార్ పేరు తీసుకొచ్చేసి మొత్తం మరి మావోయిస్టు పార్టీని అంతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నది. అందులో భాగంగానే ఈనాడు మరి నమ్మాల ప్రసాద్ని చంపడం జరిగింది. ఇది హత్యగా మనం మరి గుర్తించడం జరుగుతుంది. ఎందుకంటే వర్షాలు ఉన్నటువంటి వాళ్ళని హాస్పిటల్ నుండి తీసుకొచ్చి చంపిందంటే ఖచ్చితంగా ఇది హత్యగా మనం మరి చెప్పవలసిన అవసరం ఉన్నది. అందుకోసం మరి వాస్తవంగా చూసినట్టయితే ఈ దేశంలో మరి మనకు స్వతంత్రం రాకముందు దాదాపు 200 సంవత్సరాలు ఆదివాసులు పోరాటం చేసిన చరిత్ర ఉంది. సామ్రాజ్యానికి వ్యతిరేకంగా 200 సంవత్సరాలు ఇక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదని దోపిడీ చేస్తుంటే దానికి అడ్డుకున్నటువంటి పరిస్థితుల్లో ఆనాడు దేశం మొత్తం కూడా మరి ఉన్నటువంటి ఆదివాసీ ప్రాంతాల్లో యుద్ధాలు మరి ఆనాడు పోరాటాలు చేసిండ్రు. చాలామంది కూడా ఆదివాసీ వీరులు అమరులైండు. మరి అలాంటి చరిత్ర ఇప్పుడు కూడా భారతదేశ స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మనకున్నటువంటి ఏదైతే చట్టాలు అయితే రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి చట్టాలు అమలు కావట్లేదు. కాబట్టి ఈనాడు అక్కడ అది ఆ ప్రాంతం మొత్తం కూడా 5th షెడ్యూల్ ఏరియా, ఆ 5th షెడ్యూల్ ఏరియాలో ఉన్నటువంటి ఖనిజ సంపదను తీసుకుపోవడానికి అక్కడ ఆదివాసీలను మొత్తం కూడా చిత్రహింసలు పెట్టి అక్కడ మరి చట్టానికి వ్యతిరేకంగా, పెసా చట్టానికి వ్యతిరేకంగా అక్కడ మరి ఆదివాసీలని మొత్తం కూడా అక్కడ తరలించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి మావోయిస్టు పార్టీ కాదు, అక్కడ మావోయిస్టు పార్టీ సంబంధించిన కార్యకర్త కాకుండానే మరి ఆదివాసీల్ని మొత్తం కూడా అక్కడ అంతం చేసేటువంటి పరిస్థితి ఉన్నది. దాంతో భయభ్రాంతులకు గురి చేసి తెలంగాణ కానీ, ఒరిస్సా కానీ మిగతా ప్రాంతాలకు పారిపోయే విధంగా మరి కుట్ర చేసి బీజేపీ గవర్నమెంట్ ఈనాడు పెద్ద ఎత్తున హననం సాగిస్తున్నది. దాన్ని తుడుందెబ్బగా మేము పూర్తిగా మరి వ్యతిరేకిస్తున్నాం. దాన్ని వెంటనే ప్రభుత్వం మరి ఏదైతే చర్చలను తీసుకొచ్చినా మావోయిస్టు పార్టీ ఒక చర్చలను తీసుకొచ్చినాయి. దాదాపు 4 లేఖలను విడుదల చేయడం జరిగింది. మేము లాస్ట్ లేఖలు ఒకటే చెప్పడం జరిగింది, అభయ్ గారు ఒకటే చెప్పడం జరిగింది, మేము కాల్పులు విరమణ చేసుకుంటున్నాం 6 నెలల వరకు అని చెప్పడం జరిగింది. అయినా కూడా కావాలని ఉద్దేశపూర్వకంగానే మొత్తం కూడా బీజేపీ గవర్నమెంట్ మరి హత్య చేసే పరిస్థితి కనపడుతుంది. ఇక్కడనే ఏదైతే ప్రజా ఫ్రంట్ రాష్ట్ర కో కన్వీనర్ గారు సంజీవరావు గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు బసవరాజ్ ఎవరైతే అధికార పార్టీ ప్రధానంగా ఏదైతే మొత్తం మావోయిస్టు నిర్మూలన చేయడం కోసం చేస్తుంది, ఈ నేపథ్యంలోనే మావోయిస్టు పార్టీ కేంద్ర ప్రధాన కార్యదర్శి కూడా ఎన్కౌంటర్ చేసిన నేపథ్యంలో మీరు ఈ ఎన్కౌంటర్ పట్ల స్పందన ఏంటి? కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ, అమిత్ షా మోడీలు కగార్ ఆపరేషన్ అనేటువంటి ఒక అంశాన్ని తీసుకొచ్చి ఇవాళ మధ్య భారతంలో అనేక రకమైనటువంటి దాడులు కొనసాగిస్తున్నారు. అందులో భాగంగానే నంబాల కేశవరావుని చంపివేయడం జరిగింది. ఇది ఎన్కౌంటర్ కాదు, పూర్తిగా చంపివేసేటువంటి చర్య. అయితే మొత్తంగా చూసుకున్నట్టయితే ఇవాళ మధ్య భారతంలో ఏదైతే ఖనిజ సంపద ఉందో ఆ ఖనిజ సంపదకు కార్పొరేట్లకు అమ్మివేయాలనేటువంటి ఆలోచనతో వాళ్ళతో కుమ్ముక్కై ఇవాళ నరేంద్ర మోడీ,
లేదా అమీషాలు కలిసి చేస్తున్నటువంటి ఇది దుర్మార్గమైనటువంటి చర్య కాబట్టి ఈ చర్యను తెలంగాణ ప్రజా ఫ్రంట్ రాష్ట్ర కమిటీ పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇక్కడనే ఏదైతే న్యూ డెమోక్రసీ నేత రాజేంద్ర ప్రసాద్ గారు సార్ చెప్పండి, ఈ నంబాల కిషోరరావు గారి హత్యని ప్రధానంగా అంటే ప్రజా సంఘాల హత్యని చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఎన్కౌంటర్ని ఎలా చూస్తున్నారు? ఈ ఎన్కౌంటర్ పట్ల మీ స్పందన ఏంటి? ఈ ఎన్కౌంటరు బూటకం ఎన్కౌంటరు, ఇది ప్రభుత్వం చేసినటువంటి హత్య. ఇది నిజంగా పట్టుకొని కాల్చి చంపి తర్వాత ఎన్కౌంటర్ అనేది అంటారు. ఇది మంచిది కాదనేది మేము భావిస్తున్నాం. ఇవాళ ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ స్పందిస్తూ ఉన్నారు. బూటకపు ఎన్కౌంటర్లు కాబట్టిగా గవర్నమెంట్కి వ్యతిరేకంగా, అమిత్ షా మోడీలు ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, ఖగారు ఆపరేషన్కి వ్యతిరేకంగా ఇవాళ పెద్ద ఎత్తున ప్రజలు కదులుతూ ఉన్నారు. అలాంటి దాన్ని ఇవాళ మావోయిస్టులని సంభవం అనేది చెప్పినటువంటి వాళ్ళు శాంతి కోరుతూ ఉన్నారు. వాళ్ళు విరమణ చేసి కాల్పులు అయినా కూడా శాంతి చర్చలకు గవర్నమెంట్ రావట్లేదు అని అంటే వాళ్ళకి సంపదే ప్రధానం. ఇవాళ ఆస్తులను కూడగొట్టుకోవడానికి ఇవాళ ముందుకు వస్తూ ఉన్నారు. అటవీ సంరక్షణ నియమాల పేరుతోటి అటవీ సంపదని కొల్లగొట్టడానికి మాత్రమే ముందుకు వస్తున్నది. అందుకే కేసీరావు గారి హత్య ముమ్మాటికి ప్రభుత్వం చేసిన హత్యగానే సిపిఎంఎల్ భావిస్తూ ఉంది. ఇక్కడనే ప్రజా సంఘాల నేత ఉన్నారు విజయ్ గారు, చెప్పండి ప్రధానంగా మొత్తం ఏదైతే సంఘటన ఏదైతే ఉందో నంబాల కిషోర్ గారి హత్య అంటే ఎన్కౌంటర్ ఏదైతే ఉందో దీని పట్ల ప్రజా సంఘాల నుంచి మీ స్పందన ఏంటి? ఇది పిరికి పందుల చర్య అని మేము భావిస్తూ ఉన్నాను. ఇవాళ నిజమైన దేశభక్తులు మావోయిస్టులు, శాంతి కోరుకునే వాళ్ళు మావోయిస్టులు, శాంతిని ప్రేమించే ప్రజల్ని ప్రేమించే వాళ్ళు మావోయిస్టులు పక్షాన అంటే ఆదివాసుల పక్షాన కొట్లాడుతున్నటువంటి మావోయిస్టు పార్టీ. ఇవాళ నంబాల కేశవరావుని చంపడం అంటే ఈ దేశ పౌరుల్ని హత్య చేయడమే. ఈ దేశంలో అహింస కోరుకున్నటువంటి వాళ్ళపైన, శాంతి కోరుకున్న వాళ్ళపైన ఈ భారత పాలకులు ఒక పిరికి పందాలుగా ఇవాళ ప్రజలపైన దాడులు చేస్తూ ఉన్నారు. ఈ దాడుల్ని వెంటనే నిలిపివేసి ఇవాళ మావోయిస్ట్ పార్టీ మేము శాంతి చర్చలకు సిద్ధమంటున్నారు కనుక వాళ్ళని శాంతి చర్చలకు పిలిచి ఇవాళ శాంతి నెలకొల్పాల్సిందిగా భారత పాలక వర్గాల్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే భారత పాలక వర్గానికి ప్రజా సంఘాల నుంచి, రాజకీయ పార్టీల నుంచి ప్రధానంగా ఏదైతే శాంతి చర్చలు జరపండి, మావోయిస్టులని ఏదైతే హననం చేసేటువంటి దాన్ని ఆపండి, ఆదివాసుల మీద దాడులు ఆపండి అని చెప్పేసి ప్రజా సంఘాల నేతలు కోరుతున్నారు. కెమెరామెన్ సుధాకర్తో చిరారవి, 99 టీవీ ఖమ్మం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు కొనసాగుతున్నాయి. భక్తులు తెల్లవారుజాము నుండే హనుమాన్ ఆలయాలకు క్యూ కట్టారు. హనుమాన్ మాల ధరించిన భక్తులు హనుమాన్ జయంతి రోజు పూజా కార్యక్రమాల ద్వారా మాల విరమింపజేశారు. భక్తులు పవిత్ర గోదావరిలో స్నానాలు ఆచరించి తమ భక్తిని చాటుకున్నారు. మరికొన్ని ఆలయాల్లో పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహాలను ఆవిష్కరించారు. హనుమాన్ జయంతి వేడుకలకు సంబంధించి మరింత సమాచారం భద్రాద్రి కొత్తగూడెం నుంచి మా ప్రతినిధి కాసిం అందిస్తారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా హనుమాన్ జయంతి ఘనంగా జరుగుతుంది. హనుమాన్ జయంతి సందర్భంగా అనేక మంది భక్తులు ఇరుముడులు వేసి తమ ఇరుముడులు తెల్లవారుజాము నుండే వాళ్ళు ఇరుముడులు విరమించుకు తెల్లవారుజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో భద్రాచలం ఉన్న గోదావరి పుణ్య నదిలో స్నానం ఆచరించి ఆలయాల్లో సందర్శించుకొని అలాగే భక్తులు వాళ్ళ కోరికలు అయితే నెరవేర్చుకుంటూ ఉన్నారు. అందులో భాగంగానే కొన్ని చోట్ల హనుమాన్ జయంతి సందర్భంగా విగ్రహాలు కూడా తమ ఊర్లలో విరాళ ద్వారా కూడా తయారు చేసుకొని వాళ్ళ ఆవిష్కరణ కూడా కొన్ని చేసుకున్నారు. అందులో భాగంగా మన దగ్గర ప్రధాన పూజారి ఉన్నారు. ఆ పూజారిని అడిగి తెలుసుకుందాం. సార్ అయ్యగారు చెప్పండి, ఈ హనుమాన్ జయంతి విశిష్టత ఏంటి? సార్, పాపకూలు గ్రామం, జులూరుపాడు మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శ్రీ ఉమాసోమలింగేశ్వర దేవస్థానం అందు హనుమాన్ జయంతి సందర్భంగా 18 అడుగుల పంచముఖ ఆంజనేయ స్వామి మరియు 6 అడుగుల రాధాకృష్ణ విగ్రహం ఈరోజు ఓపెన్ చేయడం జరుగుతుంది. అందులో గ్రామంలో భక్తులంతా కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని అదేవిధంగా లోపలున్న భక్తాంజనేయ స్వామివారికి పంచామృతాలతో అభిషేక కార్యక్రమం, గోత్రనామార్చనలతో పూజా కార్యక్రమాలు ఎంతో అంగరంగ వైభవంగా జరిగాయి. అదేవిధంగా గ్రామంలో ప్రజలంతా కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలయ్యారు. అదేవిధంగా హనుమాన్ జయంతి సందర్భంగా మహానదాన కార్యక్రమం కూడా నిర్వహించారు. ఈ హనుమాన్ జయంతి సందర్భంగా హనుమంతుడు పంచముఖ హనుమంతుడి విగ్రహాన్ని ఆవిష్కరించిన భక్తులు ఉన్నారు. ఆ భక్తులు మాటలు కూడా తెలియజేస్తాం. అని చెప్పండి, ఇలాంటి ముఖ ఆంజనేయ విగ్రహాన్ని తయారు చేయడానికి మీకు ఎలా వచ్చింది? దీని ఆచరణ ఎలా పెట్టేశారు? పాపకొల్లు గ్రామంలో ఉమాసోమలింగేశ్వర స్వామి ఆలయంలో ఇది కూడా పురాతన అయినటువంటి ఆలయమే, ఆంజనేయ స్వామి విగ్రహం కూడా, టెంపుల్ కూడా. దీనికి ప్రతి హనుమాన్ జయంతి రోజున గట్టిగా పూజలు జరిగే సందర్భాలు లేవు. నేను ఇక్కడ గత
39 సంవత్సరాల నుంచి ఆర్ఎంపీ వైద్యుడిగా గ్రామీణ వైద్యం చేస్తూ జీవనం సాగిస్తున్నాను. నాకు ప్రజల నుంచి మంచి స్పందన ఉంది, మంచి వ్యక్తిగా గుర్తింపు పొందారు. అటువంటి కారణంలో పిల్లలు కొంతమంది స్వచ్ఛందంగా వచ్చి నన్ను ప్రోత్సహించడం జరిగింది. సంవత్సరాలు కూడా మంచిగా హనుమాన్ జయంతిని నిర్వహించడం జరుగుతున్న సందర్భంలో పిల్లలు ఒక యూత్ కూడా మనం ఇలా చేసేదానికి ఒక విగ్రహాన్ని, హనుమాన్ విగ్రహాన్ని ప్రతిష్ఠిద్దాము మన శివాలయంలో అన్న ఆలోచనతోటి పిల్లలందరూ కూడా సమావేశమై నన్ను మీరు ముందుండండి, మీ వెనక మేము ఉంటామన్న సంకల్పంతో నన్ను ముందుకు తీసుకురావడం జరిగింది. అదే విధముగా మేము అందరం కూడా తలా 10,000, 15,000 అట్లా సొందాలు వేసుకొని ఒక 3-4 లక్షలలో అభయాంజనేయ విగ్రహం పెడదామనే సంకల్పంతో, ఇది ఎండోమెంట్ ఆలయం కాబట్టి ఆ ఎండోమెంట్ వారి సలహాలు సూచనలతోటే దీన్ని నిర్ణయించడం జరిగింది. వారితోటే ఈ ఆలయాన్ని, ఈ విగ్రహ నిర్మాణానికి మేము సంకల్పం చేశాము. ఈ ఎండోమెంట్ వారు అసిస్టెంట్ కమిషనర్ గారు, ఇన్స్పెక్టర్ గారు వారి సలహాల సూచనలతోటి ఈ అభయాంజనేయుడి కంటే పంచముఖ ఆంజనేయ విగ్రహం పెడితే గ్రామానికి మంచి శుభాలు జరుగుతాయి, అంతా బాగా మంచిగా జరుగుతుంది. ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, విద్యాభివృద్ధి, మంచిగా ఉద్యోగస్తులు అన్నీ మంచిగా ఉంటాయి. గ్రామానికి మంచి సకల సంతోషాలతో, మంచిగా వ్యవసాయాలతో అన్నీ సమృద్ధిగా ఉంటారు ప్రజలు అన్న ఉద్దేశంతో మీరు పంచముఖ ఆంజనేయ విగ్రహాన్ని పెడితే మీకు ఈ పాపకుల గ్రామానికి శుభాలు జరుగుతాయి, దుష్ట శిక్షణలు, శిష్టరక్షలు అన్నీ పోతాయనే సలహాలతోటి మీరు పంచముఖ ఆంజనేయుని పెట్టండి అని నాకు ఏసీ గారు, ఇన్స్పెక్టర్ గారు సలహా ఇచ్చారు. వారి ద్వారానే స్థపతి గారి కూడా మాకు సకాలంలో వచ్చి మాకు ఈ శివాలయం ప్లాన్ ప్రకారము వారు ఎక్కడెక్కడ పెట్టాలన్న సూచనలతోటే మేము ప్రజల సహాయ సహకారాలతో పాపకులు ఉమ్మడి పంచాయతీ ప్రజల సహాయ సహకారాలతోటే ఇది ప్రతి ఒక్కరూ వారి కష్టార్జితంతో హనుమాన్ విగ్రహాన్ని, రాధాకృష్ణుల విగ్రహాన్ని, హనుమాన్ మందిరాన్ని కూడా నిర్మించడం జరిగింది. అలాగే ఆలయానికి సీసీ రోడ్లు కూడా మొత్తం ఫ్లోరింగ్ చేయడం కూడా జరిగింది. ఇదంతా కూడా ప్రజల సహాయ సహకారాలతో, నాది మాత్రం శ్రమ మాత్రమే. నేనైతే రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. అందరి ద్వారానే నేను కూడా ఒక 25,000 రాశాను. ఇది భక్తుల మనోగతం. పంచముఖి ఆంజనేయ విగ్రహం ఇక్కడ ప్రతిష్ఠ వల్ల ప్రజలందరూ ఆయురాగ్యాలతో, సౌకర్యాలతో అన్నీ మంచిగా ఉంటారని చెప్పి గ్రామస్తుల నమ్మకం. అభయాంజనేయ స్వామి ఉదయం తెల్లవారు నుంచి అందరూ కొలుచుకుంటూ ఇలాగ ఆయన కృపకు పాత్ర కావాలని చెప్పి చూస్తున్నారు. జై శ్రీరామ్ అంటూ ఎలా అంటారో జై హనుమాన్ కూడా అలానే అంటారు. కెమెరామ్యాన్ బండ్ల వెంకటతో కాసిం, 1990, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. తెలంగాణలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ తుది దశకు చేరుకుంది. రైతుల నుంచి విక్రయించిన ధాన్యాన్ని వర్షాలకు తడవకుండా అధికారులు గోడౌన్లో భద్రపరిచే చర్యలు చేపట్టారు. నల్గొండ జిల్లాలో ఈ నెలాఖరు నాటికి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని నల్గొండ నుంచి మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ తుది దశకు చేరుకుంది. మరొక వారం రోజుల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియను ముగిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో ఐకేపీ కేంద్రాల నుంచి కొనుగోలు చేసినటువంటి ధాన్యాన్ని గోడౌన్లలోకి షిఫ్ట్ చేస్తూ ఎక్కడ కూడా తడవకుండా రైతులు తీసుకొచ్చిన ధాన్యం కావచ్చు, కొనుగోలు చేసిన ధాన్యం కూడా ఎక్కడ కూడా ఉండకుండా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటుంది. దీనిలో భాగంగా ప్రస్తుతం నల్గొండ స్టేట్ వేర్ గోడౌన్లో మనం చూసుకోవచ్చు 7,000 మెట్రిక్ టన్నుల కెపాసిటీ కలిగినటువంటి ఈ గోడౌన్లో ప్రస్తుతం నల్గొండతో పాటుగా దేవరకొండ, కట్టంగూరు, నకరికల్ ప్రాంతాల నుంచి ఇచ్చిన వడ్లను అయితే ఐకేపీ కేంద్రాల ద్వారా కొనుగోలు చేసిన వడ్లు కావచ్చు, ప్రభుత్వం కొనుగోలు చేసిన వడ్లు కావచ్చు, వీటన్నింటినీ కూడా ఇక్కడ స్టోర్ చేస్తున్న పరిస్థితి ఉంది. మరొక పక్కన నైరుతి ఋతుపవనాల రాక ఈసారి చాలా త్వరగా ఉందని చెప్పేసి వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు చేసిన ధాన్యం తడవకుండా అవసరమైన చర్యలైతే అధికార యంత్రాంగం తీసుకుంది. దీనికి సివిల్ సప్లైస్ సంబంధించినటువంటి మొత్తం గోడౌన్స్ అన్నీ ఉన్నాయి. జిల్లాలో ఎంత స్టాక్ ఉంది, అది ఐకేపీ కేంద్రాలు కావచ్చు, ప్రభుత్వ కేంద్రాల నుంచి సంబంధించి ఎంత మేర ధాన్యాన్ని కొనుగోలు చేశారు, దానికి అనుగుణంగా ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి, ఎక్కడెక్కడ వీటిని స్టోర్ చేయడానికి అవసరమైనటువంటి ప్రాతిపదికగా ముందుకు తీసుకున్న విషయంపై కూడా అధికారులు అయితే రివ్యూ చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నేతృత్వంలో ఇటు సివిల్ సప్లైస్తో పాటు మార్కెటింగ్ శాఖ కూడా ప్రత్యేకంగా రివ్యూ చేసి ఎక్కడెక్కడ గోడౌన్లు అయితే ఖాళీగా ఉన్నాయి, ఆ గోడౌన్లలో ఉన్నటువంటి ఖాళీ ప్రదేశాలు అంటే ఖాళీ ఏదైతుందో ఈ ఖాళీను ఫిలప్ చేయడానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకునే దిశగా జిల్లా యంత్రాంగం అయితే ఏర్పాట్లు చేసింది. గతంలో కన్నా అధికంగా ఈసారి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ జరిగిన నేపథ్యంలో ఐకేపీ కేంద్రాల్లో కొనుగోలు కూడా కొంత నెమ్మదిగా జరిగినాయని చెప్పేసి చెప్తున్నప్పటికీ ఈ నెలాఖరు వరకు ఖచ్చితంగా మొత్తం కొనుగోలులను పూర్తి చేస్తామని అధికారులు అయితే చెబుతున్నారు. ఇప్పటికే దాదాపుగా 90% కొనుగోలులను పూర్తి చేశామని, 10% మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉందని, ఈ కొనుగోలు చేయాల్సిన ధాన్యాన్ని కూడా ఈ నెలాఖరుకు కొనుగోలు చేయడం ద్వారా జిల్లాలో ఐకేపీ కేంద్రాలు, అదేవిధంగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు, PSCSలు కావచ్చు, ఇతర కొనుగోలు కేంద్రాలు ప్రభుత్వానికి సంబంధించి అయితే ఉన్నాయి, వీటన్నింటిలో కూడా ప్రభుత్వం
పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసే విధంగా జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో చర్యలు తీసుకున్నామని చెప్తున్నారు. అయితే కొంత అక్కడక్కడ ఐకేపీ కేంద్రాల్లో కావచ్చు, లేకపోతే స్టోర్ చేసే పాయింట్లలో కావచ్చు హమాలీల కొరత కొంత ఉందని, అదేవిధంగా ధాన్యం పైకి ఎత్తడానికి హమాలీల కొరతతో పాటుగా ట్రాన్స్పోర్టేషన్ లారీల కొరత కూడా కొంత ఉన్న నేపథ్యంలో కొంత ఆలస్యం జరిగిందని చెప్పేసి ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఐకేపీ కేంద్రాలతో పాటుగా ఇటు ప్రభుత్వ గోడౌన్లు అవుతున్నాయి, గోడౌన్లలో కూడా తీసుకొచ్చిన ధాన్యాన్ని వెంటనే అంటే దిగుమతి చేయడానికి హమాలీల కొరత కొంత ఉండడం, దానితో పాటుగా నిన్న దాదాపుగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం కూడా వర్షం కురిసిన నేపథ్యంలో ధాన్యం దిగుమతి చేయకపోవడం వంటి సమస్యల కారణంగా కొంత ధాన్యం దిగుమతి అయితే ఆలస్యంగా జరుగుతుందని చెబుతున్నారు. మొత్తంగా మాత్రం జిల్లాలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో అన్ని ఐకేపీ సెంటర్ల ద్వారా ధాన్యం కొనుగోలుని నెలాఖరు వరకు పూర్తి చేసి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని అయితే అధికారులు చెబుతున్నారు. ప్రధానంగా చూసుకోవచ్చు, ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లాలో భారీ ఎత్తున కొనుగోలు చేసిన ధాన్యం కావచ్చు, ఈసారి గతంలో కన్నా అధికంగా మనకు వరి ధాన్యం ఉత్పత్తి అయితే జరిగిందో, ఈ వరి ధాన్యం ఉత్పత్తి జరిగిన క్రమంలో కొంత ఆలస్యం జరిగిందని, అయినా కూడా వీటి సమస్యలంటే అధిగమించి ఎప్పటికప్పుడు ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్క గ్రామంలో ఉన్నటువంటి ఐకేపీ సెంటర్ల ద్వారా పిఎస్సిఎస్ల ద్వారా కొనుగోలు చేసినటువంటి ధాన్యాన్ని ఖచ్చితంగా ఈ నెలాఖరు వరకు కొనుగోలు పూర్తి చేయడంతో పాటు రైతుల ఖాతాల్లో ధాన్యానికి సంబంధించి ఏదైతుందో వీటిని జమ చేయడానికి, అమౌంట్ జమ చేయడానికి కూడా అవసరమైన చర్యలు తీసుకునే దిశగా ముందుకు సాగుతున్నామని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఉమ్మడి నల్గొండ జిల్లాలో నెలకొన్న తాజా పరిస్థితి ఇది. వీడియో జర్నలిస్ట్ మధుతో రామకృష్ణ, 99 టీవీ, నల్గొండ. రైట్, ఇవి ఈ రోజు 99 రిపోర్ట్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 99 టీవీ.